ధనత్రయోదశి నాడు ఇంటిలో సర్వమృత్యు దోషాలను తొలగించడానికి యమదీపం అనేది పెడతారు. ఈ దీపం పెట్టడం వల్ల ఇంటిలో అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. దీని వెనుక ఎంతో ఆసక్తికరమైన కథ ఒకటి ఉంది. అదేమిటో తెలుసుకుందాం. 5 రోజుల దీపావళి పండుగలో మొదటి రోజు ధనత్రయోదశిగా జరుపుకుంటారు. క్షీరసాగర మదన సమయంలో అమృత కలశాన్ని చేత పట్టుకొని అవతరించిన మహావిష్ణు అవతారంగా ధన్వంతరిని భావిస్తారు. ఆయన జన్మించిన ఆశ్వయుజ బహుళ త్రయోదశి ధన్వంతరి త్రయోదశి లేక ధనత్రయోదశిగా జరుపుకుంటారు. ఆశ్వయుజ మాసంలోని కృష్ణపక్షం త్రయోదశి రోజున మరణానికి అధిపతి యమధర్మరాజు పేరుతో యమదీపం వెలిగిస్తారు. యముడి ఆశీస్సులు లభించి ఆరోగ్యంగా ఉండడానికి, భయాల నుంచి ఉపశమనం పొందడానికి దీపం వెలిగించడం చాలా ముఖ్యం. సాధారణంగా ఈరోజు మహిళలు వెండి, బంగారం లాంటి వస్తువులను కొనడం వల్ల ఇంటికి లక్ష్మీ ప్రాప్తి ఉంటుందని భావిస్తారు. అయితే చాలామందికి తెలియని ఒక ఆచారం ఈరోజు జరపడం వల్ల అపమృత్యు బాధలు తొలగిపోతాయి. ఇలా ధనత్రయోదశి నాడు ఇంటి గుమ్మంలో సాయంత్రం సమయంలో వెలిగించే దీపాన్నే యమదీపం అంటారు. ఈ ఆచారం వెనుక ఒక ఆసక్తికరమైనటువంటి పురాణ కథ ఉంది. పెళ్లి జరిగిన కొన్ని రోజులకు భర్త చనిపోతాడు అని తెలిసి కూడా ఓ రాకుమారి అతన్ని పెళ్లి చేసుకోవడమే కాకుండా యముడిని మెప్పించి భర్తను బతికించుకుంది. పూర్వం హిమ అనే ఒక రాజుకి చాలా కాలం తర్వాత లేక కొడుకు పుడతాడు. అయితే అతని జాతకం ప్రకారం వివాహం జరిగిన 4వ రోజే చనిపోతాడని పండితులు చెబుతారు. ఆ మాటకు ఆందోళన చెందిన రాజు అసలు కుమారుడికి పెళ్లి చేయకూడదని నిశ్చయించుకుంటాడు. అయితే పెరిగి పెద్ద అయిన తర్వాత అతడిని ఒక రాకుమార్తె ప్రేమిస్తుంది. వివాహం జరిగితే వైధవ్యం తప్పదు అని చెప్పినా విధిని ఎవరు తప్పించలేరు, జరగాల్సింది జరుగుతుంది అని తన ప్రేమ మీద నమ్మకంతో అతన్ని పెళ్లి చేసుకుంటుంది. పెళ్లి జరిగిన తర్వాత 4వ రోజుకు ఆశ్వయుజ బహుళ త్రయోదశి వచ్చింది. రాకుమారుడిని ఏ క్షణమైనా మృత్యువు కబలిస్తుంది అని గ్రహించిన రాకుమార్తె అతని గది ముందు బంగారు, వెండి నగలు, ఇతర ఆభరణాలు రాశులుగా పోస్తుంది. రాజప్రసాదం అంతా దీపాలు వెలిగించి సంపదతో పాటు సౌభాగ్యాన్ని కూడా ప్రసాదించే మహాలక్ష్మీదేవిని స్తుతిస్తుంది. రాకుమారుడి ప్రాణాలు తీయడానికి పాము రూపంలో వచ్చిన యముడికి చుట్టూ దీపకాంతి, బంగారు నగల జిగేలు మధ్య కళ్ళు చెదిరాయి. లక్ష్మీదేవిని స్తుతిస్తూ రాకుమారి పాడే పాటలకు మైమరిచిపోయిన యమమహారాజు మృత్యుగడియలు దాటిపోవడం గమనించుకోలేదు. దీంతో సమవర్తి రాకుమారుడి ప్రాణాలు తీసుకోకుండానే తిరిగి వెళ్ళిపోయాడు. అలా రాకుమారుడి మృత్యుపీడ తొలగిపోయింది. అప్పటి నుండి ధనత్రయోదశి నాడు బంగారం, వెండి ఆభరణాలను కొనడం, పూజించడం, ఇంటి బయట దీపాలు వెలిగించడం ఆచారంగా మారింది. ఇలా ధనత్రయోదశి నాడు ఇంటి వాకిట్లో దీపం పెట్టడం వలన మృత్యుభయం తొలగిపోతుందని అంటారు. ఇంటి ఈశాన్య దిశలో ధన్వంతరి విగ్రహం పెట్టి పూజించడం వల్ల దీర్ఘాయువు లభిస్తుందని నమ్ముతారు. యమదీపం వెలిగించే సమయం. హిందూ క్యాలెండర్ ప్రకారం ధనత్రయోదశి తిథి 2025లో అక్టోబర్ 18న మధ్యాహ్నం 12:18 ప్రారంభమవుతుంది. 19న మధ్యాహ్నం 1:51 ముగుస్తుంది. కాబట్టి యమదీపం అక్టోబర్ 18వ తేదీన శనివారం వెలిగించాలి. దిశ. యమదీపాన్ని ఎల్లప్పుడూ దక్షిణం వైపున ఉంచి వెలిగించాలి. ఎందుకంటే దక్షిణ దిశను యమధర్మరాజు దిశగా పరిగణిస్తారు. ఈ విధంగా దీపం వెలిగించడం వల్ల యముడు సంతోషిస్తాడు. అదేవిధంగా భయాల నుంచి ఉపశమనం కలుగుతుంది. యమదీపం వెలిగించే నియమాలు. యమదీపం 4 వైపులా ఉండాలి మరియు 4 వత్తులు వెలిగించాలి. దీపం కోసం నువ్వుల నూనె లేదా ఆవ నూనె ఉపయోగించాలి. దీపం వెలిగించిన తర్వాత ఇంట్లో బయట దక్షిణ దిశలో ఉంచాలి. దీపం వెలిగించే సమయంలో కుటుంబ సభ్యుల దీర్ఘాయుషు, సుఖ సంతోషం మరియు కష్టాల నుండి విముక్తి కోసం ప్రార్థించాలి. దీపాన్ని ఇంట్లో బయట దక్షిణ దిశలో పెట్టడం చాలా ముఖ్యం. దీపాన్ని దానం చేయటం ద్వారా ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందం, శ్రేయస్సు, అకాల మరణ భయం తొలగిపోతుంది. ఈ విధంగా ధనత్రయోదశి రోజున యమదీపం వెలిగించడం, దాని సరైన దిశ, సమయ నియమాలు పాటించడం ద్వారా పండుగ శుభకరంగా జరుపుకోవచ్చు.